కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఓన్లీ ప్రమోషన్. ఏముంది, 100 కోట్లు 200 కోట్లు వచ్చాయని ప్రమోషన్ చేస్తే చాలు, వాళ్ళకి కావాల్సిన ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి, వాళ్ళకి కావాల్సిన ఇవి వచ్చేస్తున్నాయి. సో వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి స్టోరీ మీద, తీయడం మీద, లేకుంటే సాంగ్స్ మీద, వీటి మీద కాన్సన్ట్రేషన్ పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టోరీలో చూసేవాడికి ఏంద్రా ఇది వెళ్తూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు అరే యాడు చూసామేది అదే కదా, ఈ ఫీలింగ్ తప్ప ఎక్కడ ఒక చిన్న ఎక్సైట్మెంట్ లేదు, ఒక ఎమోషన్ క్యారీ అవ్వలేదు. ఎమోషన్గా వాళ్ళు చేస్తున్నారు, బట్ మనకు కనెక్టివిటీ లేదు. ఇలా అనిపించిన సినిమాలో ఆ సాంగ్ కళ్యాణి వచ్చాను సాంగ్ కోసం వచ్చావయ్యా. నిజంగా థియేటర్కి వచ్చా సినిమా ఎప్పుడు ఎండింగ్ లేచాడు. అరే ముందే వేస్తే వెళ్ళిపోతారేమో అని చెప్పి ఎండింగ్ లేచాడు ఆయన. వామ్మో ఏం ప్లానింగ్, ఏం విజన్. ఖచ్చితంగా డెఫినెట్లీ వెళ్ళిపోయామండి. ఎందుకు అంటే దీంట్లో అంటే మనం దీన్ని చూసి ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నాడు, రీసెంట్గా వచ్చిన #90s ఎంత ఎమోషన్ క్రియేట్ చేసింది అంటే దాన్ని మనం అడాప్ట్ అయిపోతాం. అదేం సినిమా కాదు, వెబ్ సిరీసే. ఒకవేళ థియేటర్లో రిలీజ్ అయింటే ఇలాంటి సినిమాలకి డబల్ కలెక్షన్ వచ్చేదేమో మేబీ, నాకు తెలిసి అంత ఎమోషన్ క్యారీ చేశారు. ఇక్కడ ఏంటంటే నో ఎమోషన్ భయ్య, వీళ్ళు చూపించడానికి ఇది ఎమోషన్, ఇక్కడ ఎమోషన్ వస్తుంది ఏడవండి అని ఇంటిచ్చేలాగా చేశారు. నాకైతే ఇది అస్సలు నచ్చలేదు. ఇంకోటి విజయ్ దేవరకొండ గారు స్టోరీస్ ఎంచుకోవడంలో తప్పు చేస్తున్నారు, లేకుంటే డైరెక్టర్ విషయంలో తప్పు చేస్తున్నారో తెలియట్లేదు, కానీ ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. అసలు ఆయన్ని చూపించడం అయితే ఎక్సలెంట్గా చూపించారు. మృణాలు ఉంటుంది భయ్య, వేరే లెవెల్ లుక్స్. అసలు ఆ బట్టలు కానీ ఎలా ఉంటుందంటే కేఎల్ఎం షాపింగ్ మాల్కి యాడ్లు తీస్తారు కదా, సేమ్ డిటో ఉంటాయి ఇందులో బట్టలు కానీ, ఆ యాడ్స్ కానీ అంతా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సినిమా యావరేజ్. వన్స్ ఏంటంటే గీతా గోవిందం సినిమాని ఇంకో 2-3 సినిమాలు మిక్స్ కొట్టి తీసినట్టు అనిపించింది. అంటే స్టోరీ అలా ఉందని కాదు, బట్ సేమ్ రిలేటివ్ స్టోరీలా అనిపించింది నాకు. సో చూడాలనుకుంటే థియేటర్కి రండి, బట్ ఓటీటీ కోసం మాత్రం వెయిట్ చేయకండి. థ్యాంక్ యూ. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం కష్టపడే కష్టాలు